హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. ఫస్ట్ మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అది చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకుంటే మీకు కూడా ఎంతో కొంత క్లారిటీ అయితే వస్తుంది. అలానే ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా. మేబీ వాళ్ళకి కూడా ఇలాంటి వీడియోస్ అయితే యూజ్ అవ్వచ్చు. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిచ్యువేషన్స్ గురించి మీకు క్లియర్‌గా తెలియాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ 2 ఉంటాయి. సో మీరు నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో అయినా కాంటాక్ట్ చేయొచ్చు ఆర్ మెయిల్ అయినా కూడా చేయొచ్చు. మీ ఇష్టమే. ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికొస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే, మీ వ్యక్తిని ఇప్పుడు మీరే కాంటాక్ట్ చేస్తే ఏమవుతుంది? సో, ఇలా ఒక రీడింగ్ చేయాలనుకుంటున్నానండి. ఎందుకంటే చాలామంది టైమ్ టు టైమ్ నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉంటారు. సో, మరి మీ ఇద్దరి మధ్యలో ఇప్పుడు ఎలాంటి సిట్యుయేషన్ అయినా ఉండనివ్వండి. బట్ మీరే కానీ ఫస్ట్ కాంటాక్ట్ చేసి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తే అసలేం జరుగుతుంది? మీరేం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? ఇలా అయితే ఒక రీడింగ్ చేస్తే మీలో చాలా మందికి యూజ్ అవుతుంది అని నాకు అనిపించింది. అందుకే ఈ రీడింగ్ చేస్తున్నాను. సో, చూద్దాం అసలు. ఎప్పట్లానే మీ ముందైతే 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి స్మోకీ క్వార్ట్జ్ వాండ్ ఉంది. సెకండ్ కార్డ్ సెట్‌కి సర్పెంటైన్ పామ్ స్టోన్ ఉంది. థర్డ్ కార్డ్ సెట్‌కి సెలస్టైట్ రాక్ క్రిస్టల్ ఉంది ఆర్ క్లస్టర్ ఉంది. సో మీరు ఏ కార్డ్ సెట్ పిక్ చేసేసుకుంటారు అనేది అది మీ ఇష్టం. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కన టైం మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్ 1, ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ స్మోకీ క్వార్ట్జ్ పాయింటర్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో చూద్దాం అసలు. మీ వ్యక్తిని ఇప్పుడు మీరే కాంటాక్ట్ చేస్తే ఏమవుతుంది? అసలు మీరేం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి. ఈ వ్యక్తి మీకు బాగా కనెక్ట్ అయ్యారు. మీరు కూడా ఈ వ్యక్తికి అలానే కనెక్ట్ అయ్యారు. సో మొత్తానికి రిలేషన్‌షిప్‌లో ఫ్యూచర్ చూస్తారనే అనుకున్నారు. ఆఫ్‌కోర్స్ ఇదేంటంటే ఒక పాయింట్ వరకు వర్కౌట్ అయింది కూడా. కంప్లీట్‌గా బిగినింగ్ స్టేజ్‌లోనే ఏదో డిస్టర్బెన్స్ వచ్చినట్టుగా ఆర్ సిట్యుయేషన్స్ కాంప్లికేట్ అయిపోయినట్టుగా నాకైతే అనిపించట్లేదు. డెఫినిట్‌గా ఒక ఎక్స్‌టెంట్ వరకు కూడా రిలేషన్‌షిప్ అయితే మంచిగానే ఉంది. దానివల్ల ఇక్కడ అంటే ఫ్యూచర్‌ని మీరు చూడగలిగారు. అంటే వర్కౌట్ అవుతుంది. అట్‌లీస్ట్ మీకొక క్లారిటీ వచ్చిందండి. ఈ వ్యక్తే మీకు అనే ఫీలింగ్ వచ్చింది. అట్ ద సేమ్ టైమ్ ఆ వ్యక్తికి అలానే అనిపించింది కాబట్టే మీకు అలాంటి ఒక క్లారిటీ వచ్చింది. మొత్తానికి ఈ వ్యక్తి ఏంటంటే పాస్ట్‌లో మీకు కమిట్మెంట్ ఇచ్చారండి. కాకపోతే ఇక్కడ ఏమైందంటే మీ ఇద్దరి మధ్యలో కొన్ని మిస్‌అండర్‌స్టాండింగ్స్ కానీ, కొంత కమ్యూనికేషన్ గ్యాప్ కానీ స్టార్ట్ అయింది. దీనికి రీజన్ ఏంటంటే థర్డ్ పర్సన్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. సో థర్డ్ పార్టీ సిట్యుయేషన్ ఇక్కడ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. బట్ థర్డ్ పార్టీ సిట్యుయేషన్ లేకపోయినా స్టిల్ మీ ఇద్దరి మధ్యలో మిస్‌అండర్‌స్టాండింగ్స్ కానీ, క్లియర్‌గా గ్యాప్ కానీ కనిపిస్తుంది. సో దానివల్ల ఏంటంటే ఇంక ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు ఆలోచించడం, ఎవరికి అనిపించింది వాళ్ళు మాట్లాడడం, ఇలా ఏంటంటే డిస్టర్బెన్స్ అనేది పెరిగిపోయిందండి. సో రిలేషన్‌షిప్ ఏంటంటే కాంప్లికేట్ అయిపోయింది. మొత్తానికి ఇక్కడ ఎలా ఉందంటే సిట్యుయేషను మీకేదనిపించిందో దాని ప్రకారం మీరు డెసిషన్స్ తీసుకోవడం స్టార్ట్ చేశారు. ఆ వ్యక్తికి ఏదనిపించిందో దాని ప్రకారం వాళ్ళు డెసిషన్స్ తీసుకోవడం స్టార్ట్ చేశారు. ఇలా ఎవరికి నచ్చిన విధంగా వాళ్ళు ఎప్పుడైతే డెసిషన్స్ తీసుకోవడం స్టార్ట్ చేశారో ఇంకా స్లోగా అలాగా గ్యాప్ అయితే వచ్చేసింది. మొత్తానికి నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లోకి వెళ్ళిపోయి ఉండాలి. ఇప్పుడేంటంటే ఈ వ్యక్తితో మీకు మాట్లాడాలనిపిస్తుంది. ఈ వ్యక్తి విషయంలోనేంటంటే ఏదో ఒకటి చేసి రిలేషన్‌షిప్‌ని వర్కౌట్ చేసుకోవాలనిపిస్తుంది. ఖచ్చితంగా ఈ ఫస్ట్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో మీరైతే మాత్రం ఈ రిలేషన్‌షిప్‌లో న్యూ బిగినింగ్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. ఆర్ రీకన్సిలియేషన్ అనేది చాలా స్ట్రాంగ్‌గా వర్కౌట్ అయితే బావుంటుందనే ఒక ఫీలింగ్‌లో ఉన్నారు.
సో అది ఓకే, ప్రాబ్లం ఏం లేదు. కాకపోతే మీరు కూడా పాస్ట్‌ని అంత ఈజీగా మర్చిపోలేకపోతున్నారండి. పాస్ట్ అనేది మీకు టైమ్ టు టైమ్ గుర్తొస్తుంది. మీరు కంఫర్టబుల్‌గా ఫీల్ అవ్వట్లేదు. దానివల్ల మీరేంటంటే ఇక్కడ స్లో డౌన్ అవుతున్నారు. అంటే ఇది మీరు హ్యాండిల్ చేయగలరా లేదా? మీ వల్ల అవుతుందా లేదా? గతంలో కూడా ఈ వ్యక్తికి మనం అంత కనెక్ట్ అయిన తర్వాత కొన్ని డిస్టర్బెన్సెస్ వచ్చాయి కదా! సో ఇప్పుడు కూడా మోస్ట్‌లీ అంటే ఇలా సిట్యుయేషన్స్ ఉన్నప్పుడు ఆ వ్యక్తి అర్థం చేసుకుంటారని గ్యారంటీ ఏంటి? మనం ఏంటంటే ఈ సిట్యుయేషన్స్‌లోని ఏదో పైపైన చూసి ఇది సింపుల్ అనుకున్నంత అయితే కాదు. ఖచ్చితంగా ఈ సిట్యుయేషన్ ఏంటంటే కాంప్లికేటెడే. మేబీ మనం మాట్లాడడానికి ప్రయత్నం చేస్తే ఏం జరుగుతుందో. అసలు ముందు మనమేం మాట్లాడాలి? పాస్ట్‌లో ఇప్పుడు ఇద్దరి మధ్యలో గ్యాప్ ఎప్పుడైతే వచ్చిందో, ఇక్కడ ఈ వ్యక్తి కావాలి అనే కోరిక మీకుంది కానీ, ఏం మాట్లాడాలి? ఎలా మొదలుపెట్టాలి? అసలు ఎక్కడ మొదలుపెట్టాలి అనే క్లారిటీ మీకు కూడా లేదు. ఆ పర్సన్ కూడా ఆల్‌మోస్ట్ అలానే ఉన్నారు. సో, ఇద్దరు ఈ విషయంలో కొంత సిమిలర్ ఎనర్జీసే క్యారీ చేస్తున్నారు. దీనివల్ల ఇక్కడ ఏమవుతుందంటే, మీరు ఛాన్స్ తీసుకోలేకపోతున్నారండి. ఈ ఛాన్స్ తీసుకోవడం అనేది మీకు కూడా అంత ఈజీ కాదు. బట్ సమ్‌వేర్ ఎక్కడో కానీ రిలేషన్‌షిప్ వర్కౌట్ అవ్వాలి అనే ఒక కోరిక మాత్రం మీకుంది. సో, మీరేంటంటే ఏ విధంగా ముందుకు వెళ్ళాలి? ఎలా ముందుకు వెళ్తే బావుంటుంది అని ఆలోచిస్తున్నారు. ఈ పాయింట్‌లోనేంటంటే మీరు కూడా రెడీగా లేరు. ఏది కూడా చేయడానికి. ఎందుకంటే ఏం చేయాలన్నా సరే పాస్ట్ అనేది అడ్డుపడుతుంది. సో, దానివల్ల మీకేంటంటే మళ్ళీ మళ్ళీ ఆలోచనలు వచ్చి అంటే భయపడడం కానీ, ఆగిపోవడం కానీ చేస్తున్నారు. ఆఫ్‌కోర్స్ ఒకవేళ మీరు ఈ పాయింట్‌లో ఈ వ్యక్తి కాంటాక్ట్ చేసినా సరే మోస్ట్‌లీ పాజిటివ్‌గా అయితే ఏం ఉండదండి. ఆ వ్యక్తి ఏంటంటే మీకు పాజిటివ్‌గా రియాక్ట్ అవ్వడం కానీ, వాళ్ళేదో మాట్లాడడం కానీ, మీరు చెప్పింది అర్థం చేసుకునే పరిస్థితుల్లో అయితే లేరు. అయితే ఇక్కడ మరి కాంటాక్ట్ చేయడం అనేది బెటరా? కాదా? అంటే నేనొకటే చెప్తాను. మీరు కాంటాక్ట్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే, ఆ పర్సన్ మీకు పాజిటివ్‌గా రియాక్ట్ అవ్వరు. ఆర్ దానికి వాళ్ళేంటంటే హ్యాపీగా కూడా ఫీల్ అవ్వరు. కాకపోతే మీ ఫీలింగ్స్ ఏంటో మాత్రం వాళ్ళకర్థమవుతాయి. ఈ రిలేషన్‌షిప్‌లో మీరేం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారో వాళ్ళకి క్లారిటీ ఉంటది. ఇప్పుడు కొంత టైమ్ పాస్ అయిపోయిన తర్వాత ఎవరి ఆలోచనలు ఎలా ఉంటాయో, ఎవరి లైఫ్‌లో ఏం జరుగుతుంటదో, ఎవరేమనుకుంటున్నారో ఎవరికీ తెలీదు. బట్ ఇలాంటి ఒక టైంలో కానీ, కాంటాక్ట్ అయితే ఏం జరుగుతుంది అంటే, వ్యక్తులకి ఇంటెన్షన్స్ ఏంటో తెలుస్తాయి. సో, అలా తెలియడం వల్ల ఏంటంటే, వాళ్ళు రెడీగా ఉన్నా లేకపోయినా, వాళ్ళు ఆ టైంకి రెస్పాండ్ అవ్వకపోయినా, ఈ సిట్యుయేషన్ గురించి వాళ్ళు ఆలోచించడం కానీ, వాళ్ళకేం కావాలి? వాళ్ళు అంటే ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు అనేదైనా వాళ్ళు తెలుసుకుంటారు. ఎందుకంటే, ఇప్పుడు మీలానే వాళ్ళు కూడా ఒక కన్‌ఫ్యూజన్‌లో ఉండొచ్చు. ఆర్ వాళ్ళకి కూడా ఇది ఎక్కడి నుంచి బిగించేయాలో అర్థం అవ్వకపోవచ్చు. అలాంటప్పుడేంటంటే మీరు కాంటాక్ట్ చేయడం వల్ల వాళ్ళు వెంటనే పాజిటివ్‌గా రియాక్ట్ అవ్వరు. ఆర్ దీనివల్ల వాళ్ళేమి కూడా ఒకేసారి హ్యాపీగా ఫీల్ అయిపోయి మీరు కంఫర్టబుల్‌గా ఫీల్ అయ్యేలా అవన్నీ కూడా జరగకపోవచ్చు కానీ, బట్ స్టిల్ వ్యక్తికి మాత్రం మీ ఇంటెన్షన్స్ అర్థమవుతాయి. సో, మీకు మాత్రం ఎలా ఉంటుందంటే, అనవసరంగా మెసేజ్ చేసాం ఆర్ అనవసరంగా కాంటాక్ట్ చేసాం. సైలెంట్‌గా ఉండాల్సింది. ఆ వ్యక్తిలో ఏం మార్పు రాలేదు. సో, ఆ వ్యక్తి ఇంకా అలానే ఉన్నారు. అంటే ఈ రిలేషన్‌షిప్ ఇంకా వర్కౌట్ అవ్వదు. ఇది ఇంతే అని మీరనుకుంటారు. బట్ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, ఆ వ్యక్తి ఆలోచిస్తారు. ఆ వ్యక్తికి ఏంటంటే, ఇక్కడ మీరు వాళ్ళ విషయంలో ఇంట్రెస్టెడ్‌గా ఉన్నారు అనే ఒక చిన్న హోప్ మాత్రం క్రియేట్ అవుతది. ఆర్ వాళ్ళకొక క్లారిటీ వస్తదనమాట. అలాంటి ఒక ఇన్ఫర్మేషన్ మీరే ఇచ్చినట్టు అవుతుంది. బట్ బియాండ్ అయితే ఇప్పటికి ఏం జరగదండి. ఎందుకంటే మీ ఇద్దరి మధ్యలో మిస్‌అండర్‌స్టాండింగ్స్ అనేవి చాలా డీప్‌గా రూట్ అయ్యాయి. దానివల్ల ఇక్కడ ఏంటంటే, ఈ వ్యక్తి విషయంలో మీకు కంట్రోల్ రావాలి ఆర్ ఈ వ్యక్తి మిమ్మల్ని అర్థం చేసుకోవాలి అంటే ఇది అంత ఈజీ గాదు. నిజానికి ఇద్దరు కూడా హీల్ అవ్వాల్సిన పరిస్థితి ఉంది. అండ్ ఇంకొకటేంటంటే ఈ విషయంలో మాత్రం మీ ఇంట్యూషన్ మీకు ఏది చెప్తే మీరు అదే చేయాలి. అంటే మీ మనసు ఒకటి బలంగా అనుకుంటున్నప్పుడు ఆర్ మీరేంటంటే ఒకటి క్లియర్‌గా సెన్స్ చేస్తున్నప్పుడు దాని ప్రకారమే మీరు చెయ్యొచ్చు. అంతేకాని మీరేంటంటే కన్‌ఫ్యూజ్ అయ్యి ఇలా చేయాలి, అలా చేయాలి అవన్నీ అవసరం లేదండి. బట్ ఈ సిట్యుయేషన్‌లోనేంటంటే ఆ వ్యక్తికి మీ ఇంటెన్షన్ తెలియాలి అనుకుంటే కాంటాక్ట్ చేస్తారు. లేదు అంటే కాంటాక్ట్ అనేది అందుకు చేయడం ఎందుకు? సైలెంట్‌గా ఉండడమే బెటర్ అనుకున్నా మీ ఇష్టమే. ఎందుకంటే సిట్యుయేషన్స్ ఏంటంటే ఇప్పటికైతే ప్లెజెంట్‌గా లేవండి. ఆ వ్యక్తిని మీరు కాంటాక్ట్ చేసినా నాకు తెలిసి వాళ్ళు ఇమ్మీడియేట్‌గా రియాక్ట్ అయ్యే పరిస్థితి కనిపించట్లేదు. అట్‌లీస్ట్ రియాక్ట్ అయినా సరే మీ విషయంలో ఒకేసారి డెసిషన్ తీసేసుకోకపోవచ్చు. సో, దీనివల్ల నేను మీకు ఒకటే చెప్తాను. అదేంటంటే మీరు కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. మీ ఇంట్యూషన్ కూడా అదే చెప్తుంది అనుకుంటే మీరు కాంటాక్ట్ చేయండి. లేదు అలా ఏం అనిపించట్లేదు. ఎందుకో కానీ మీకు కూడా అంటే డౌట్‌గానే ఉంది. ఎందుకు రిస్క్ తీసుకోవడం అనుకుంటే మాత్రం మీరు సైలెంట్ అయిపోవడమే మంచిది. ఎందుకంటే ఆ వ్యక్తి ఒకేసారి మీ విషయంలో పాజిటివ్‌గా రియాక్ట్ అయ్యి ఏదో చేస్తారంటే ఏం చేయరండి.
అంటే మీకు తెలుసది ఈ వ్యక్తి ఎలా ఉంటున్నారు, వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి, వాళ్ళ ఎనర్జీస్ ఏంటి అనేది అప్పుడప్పుడు మీరు సెన్స్ చేయగలుగుతున్నారు. అలా మీరు సెన్స్ చేస్తున్నప్పుడు మీకు కూడా అది పాజిటివ్‌గా అనిపించట్లేదు. లైక్ ఆ వ్యక్తి రెడీగా లేరు. ఆ వ్యక్తికి అంటే ఒకప్పుడున్న ఆ పాజిటివిటీ లేదు అని మీకు అనిపిస్తుంది. సో, దానివల్లే మీకు ధైర్యం రావట్లేదు. మీరేంటంటే ఇక్కడ కాన్ఫిడెంట్‌గా చేయాలనుకుంది చేయట్లేదు. లేకపోతే నాకు తెలిసి ఈ రీడింగ్ ఎవరైతే చూస్తున్నారో గతంలో కూడా మేబీ ప్రయత్నం చేయడం చూసుంటారు. ఆర్ చాలా సార్లు వాళ్ళతో మాట్లాడాలి అనుకోనుంటారు. బట్ ఎప్పుడూ అంత ధైర్యం చేయలేదు. ఎందుకంటే ఎందుకో మీరు ముందు నుంచి కూడా ఇవన్నీ కూడా సెన్స్ చేస్తూ వచ్చారు. సో, ఇప్పుడు కూడా ఏంటంటే మీరు అలానే సెన్స్ చేయడం అనేది జరుగుతుంది కాబట్టి సో, మీకు ఇక్కడ కాన్ఫిడెంట్‌గా మాట్లాడితే బావుంటుందనిపిస్తే మాట్లాడండి. బట్ ఇలా మాట్లాడడం వల్ల ఒక న్యూ బిగినింగ్ అయితే మాత్రం వెంటనే ఏం జరగదు. ఆ వ్యక్తికి మాత్రం క్లారిటీ వస్తుంది. దాని ప్రకారం వాళ్ళ ఎనర్జీస్ చేంజ్ అవ్వడం కానీ, వాళ్ళు అంటే థింక్ చేసే వే కొంత చేంజ్ అవ్వడం కానీ ఇలాంటివి జరగొచ్చు. అక్కడి నుంచి ఏమైనా పాజిటివిటీ క్రియేట్ అవుతది కానీ, ఒకేసారి మాత్రం చేంజెస్ అయితే ఏం రావు. సో, మీరు ఆలోచించుకోండి. ఎందుకంటే ఈ సిట్యుయేషనే అలాంటిదండి. మీ ఇద్దరి మధ్యలో ఉన్న మిస్‌అండర్‌స్టాండింగ్సే అలాంటివి. ఈవెన్ మీరు కమ్యూనికేట్ చేసిన దగ్గర కూడా ఇలాంటి వ్యక్తితో చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఎందుకంటే గతంలో చాలా జరిగాయి కాబట్టి, ఇప్పుడు ఇంకా అంటే మీ ఇద్దరి మధ్యలో గ్యాప్ ఎక్కువుంటది కాబట్టి, మాట్లాడేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా మాట్లాడాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇది ఇప్పుడు కాదు ఎప్పుడైనా అంతేనండి. సో, అసలు ఇంకా చూద్దాం ఈ సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. ఈ వ్యక్తి విషయంలోనేంటంటేనండి, మీరు నిజంగా ట్రాప్ అయిపోయినట్టుగా, స్టక్ అయిపోయినట్టే ఫీల్ అవుతున్నారు. ఏది కూడా డిసైడ్ చేసుకోలేకపోతున్నారు. అలా అని చెప్పి ఇలా ఉండడం కూడా మీకు కంఫర్టబుల్‌గా ఉండట్లేదు. ఈ వ్యక్తి విషయంలోనేంటంటే, ఏదో ఒకటి సార్ట్ ఔట్ అయితే బావుంటుంది. థింగ్స్ వర్కౌట్ అయితే బావుంటుంది అనేలాగే మీరు ఉంటున్నారు. బట్ నేనిక్కడ ఒకటే చెప్తానండి. ఈ వ్యక్తి విషయంలో మీరు ఏ స్టెప్ వేయాలి అనుకున్నా సరే చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. అండ్ ఎమోషనల్ అవ్వకుండా చాలా ప్రాక్టికల్‌గా థింక్ చేసి ఒక్కొక్క స్టెప్ వేయాల్సుంటుంది. ఎందుకంటే మీరు రియాలిటీకి ఎంత దగ్గరగా ఉంటారో, మీ ఆలోచనలు ఎప్పుడైతే అంత రియలిస్టిక్‌గా ఉంటాయో మీరు వేసే స్టెప్స్ కూడా అలానే ఉంటాయి. దాని ప్రకారం కూడా ఈ రిలేషన్‌షిప్‌ని ఏంటంటే మీరు ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతారు. బట్ మీరు ఎమోషనల్ అయిపోయి ఎలా అయినా ఇది వర్కౌట్ అయితే బావుంటుంది అని అలాంటి ఒక ఆలోచనతోని ఇక్కడేంటంటే పాస్ట్‌లో జరిగినట్టుగా కొన్ని జరిగిపోతాయని మాత్రం అనుకోని ఏది చేయడానికి లేదు. బట్ ఏది ఏమైనా సరే ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. ఈ వ్యక్తి విషయంలోనేంటంటే ఏది ఇంపార్టెంటు, వీళ్ళని ఎలా హ్యాండిల్ చేయడం అనేది కరెక్టు ఇలా అన్నీ మీకు తెలిసిన తర్వాతే మీరు ఏదైనా చేయడం మంచిదండి. బట్ వీళ్ళ విషయంలో ఏంటంటే మీకు క్లారిటీ లేకుండా అంటే డౌట్‌గా ఏదైనా చేసినప్పుడు ఆర్ మీ ఇంటెన్షన్స్ అనేవి కరెక్ట్‌గా లేకుండా మీరు చేసినప్పుడు ఖచ్చితంగా మీరు ఎఫెక్ట్ అవుతారు. సో, అలా అని చెప్పి మీరేమి రష్ అయిపోవట్లేదండి. ఎక్కడో కావాలి అనే ఇంటెన్షన్ ఉంది కానీ, అంటే మీరేదో ఫోర్స్ చేసుకొని ఆ వ్యక్తి మీద ప్రెషర్ పెట్టి అలా అయితే లేరు. సో, ఖచ్చితంగా మీరేంటంటే ఇంకొంతకాలం వెయిట్ చేసి సిట్యుయేషన్స్‌ని ఎలా హ్యాండిల్ చేస్తే బావుంటుంది అనుకోని కరెక్ట్‌గా ప్లాన్ చేసుకొని, అలానే ఏం మాట్లాడాలో కూడా ప్లాన్ చేసుకొని మీరు ముందుకు వెళ్తే మాత్రం ఆ వ్యక్తికి మీ ఇంటెన్షన్స్ అర్థమవుతాయి కాబట్టి దాని ప్రకారం వాళ్ళలో చేంజెస్ అయితే రావచ్చు. సో, ఒక్కసారి ఆ విధంగా మీరేంటంటే ఆలోచించండి. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ సర్పెంట్ అండ్ పామ్ స్టోన్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. మీ వ్యక్తిని ఇప్పుడు మీరే కాంటాక్ట్ చేస్తే ఏమవుతుంది? మీరసలు ఏం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా ఈ రిలేషన్‌షిప్‌లోని చాలా రోజుల నుంచి మీరేంటంటే స్ట్రగుల్ అయితే ఫేస్ చేశారండి. నాకు తెలిసినంత వరకు ఈ రిలేషన్‌షిప్‌ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి మీరు ట్రై చేసినంత ఎవరు ట్రై చేసి ఉండరు. ఎందుకంటే ఈ పర్సన్ మీకు అంత ఇంపార్టెంట్ అండి. మీరేంటంటే ఈ పర్సన్‌కి అంతలా కనెక్ట్ అయ్యారు. మరి అలా కనెక్ట్ అయిన తర్వాత మీరు చేయాల్సింది చేస్తారు కదా! సో, నేచురల్‌గానే మీరేంటంటే ఈ పర్సన్ కోసం చేయాల్సినవన్నీ చేశారు. బట్ స్టిల్ ఎందుకో కానీ థింగ్స్ అయితే కాంప్లికేట్ అయిపోయాయి. ఎందుకంటే నేను ఈ మాట చెప్తున్నాను. ఫస్ట్ నుంచి కూడా మీరేంటంటేనండి చాలా స్ట్రగుల్ అయితే తీసుకున్నారు. మరి రీజన్ ఏంటో నాకు తెలీదు కానీ,
బట్ ఖచ్చితంగా ఈ పర్సన్ విషయంలోని కానీ, ఈ రిలేషన్‌షిప్‌లో కానీ మీ వైపు నుంచి అయితే మీరు చాలా స్ట్రగుల్ తీసుకున్నారు. ఇది వర్కౌట్ చేయడానికి చాలా ప్రయత్నాలైతే చేశారు. బట్ ఎక్కడో కానీ ఇంకా అంటే అలాగా కంటిన్యూయస్‌గా స్ట్రగుల్, డిస్టర్బెన్సెస్ అంటే ఎవరికైనా కష్టంగానే ఉంటుంది కదా! సో, ఒక పాయింట్‌కొచ్చిన తర్వాత ఇంక మీరు కూడా ఎలా ఆలోచించారంటే ఇదేది వర్కౌట్ అయ్యేలా లేదు. సో, గివ్ అప్ చేసేయడమే మంచిది అనుకోని మీరు కూడా ఏంటంటే మరి మూవ్ ఆన్ అవ్వడానికి కూడా ట్రై చేసినట్టే నాకైతే అనిపిస్తుంది. బట్ మూవ్ ఆన్ అవ్వడం అయితే మీకు అంత ఈజీగా వర్కౌట్ అవ్వలేదండి. ఎందుకంటే ఈ రిలేషన్‌షిప్ కోసం మీరు మీ 100% ఇచ్చిన తర్వాత, మీరు చేయాల్సిందంతా చేసిన తర్వాత అంత ఈజీగా మీరు గివ్ అప్ చేయలేరు కదా! ఈవెన్ మీరేంటంటే మూవ్ ఆన్ అవ్వాలని ట్రై చేసినా సరే స్టిల్ ఆ అటాచ్‌మెంట్ ఉంటుంది కాబట్టి ఎక్కడో కష్టంగానే అనిపిస్తుంది. మీకు కూడా అదే జరిగింది. సో, ఇంకా అలా జరిగిన తర్వాత అంటే మొత్తానికి ఏది ఏమైనా సరే మీరు ఏం చేయలేని పరిస్థితికి వచ్చేసారు. ఇప్పుడు కూడా మీకేంటంటే ఈ వ్యక్తి విషయంలో అంటే వాళ్ళని కాంటాక్ట్ చేయాలంటే అది పెద్ద ప్రాబ్లమ్ కాదు కానీ, దానివల్ల మళ్ళీ ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయో, మళ్ళీ మీరు ఏం ఫేస్ చేయాల్సి ఉంటుందో ఆర్ మళ్ళీ ఇదంతా కూడా రిస్క్ ఏమో అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు. సో, దానివల్ల మీరేంటంటే ఆ స్టెప్ ముందుకు వేయలేకపోతున్నారండి. క్లియర్‌గా డెడ్ ఎండ్ సిట్యుయేషన్‌లో ఉన్నారు. ఎందుకంటే ఈ మాట చెప్తున్నాను. ఈ వ్యక్తిని మీరు విడిచిపెట్టేసి మీ లైఫ్‌ని మీరు హ్యాపీగా చూసుకోవడానికి మీరు మెంటల్‌గా ప్రిపేర్డ్‌గా లేరండి. మీరేంటంటే అసలు ఆ విధంగా కూడా ఆలోచించట్లేదు ఎక్కడా కూడా. ఈ వ్యక్తి ఉన్నా లేకపోయినా ఓకే గానీ మీరేంటంటే ఈ వ్యక్తిని వద్దనుకోని ఇంకొక వ్యక్తి అలాంటి మైండ్ సెట్‌లో మాత్రం లేరు. సో, అలా అని చెప్పి ఈ వ్యక్తి దగ్గరికి వెళ్ళడానికి కూడా మీకేంటంటే అంత ఈజీగా ఛాన్స్ లేదు. ఎందుకంటే పాస్ట్‌లో కూడా మీరు మీ 100% ఇచ్చినప్పుడే ఇలాంటివి వర్కౌట్ అవ్వలేదు. పాజిటివ్‌గా మీకు అనిపించలేదు. ఇప్పుడు కొత్తగా అలా ఎలా మీకు అనిపిస్తది? సో, దానివల్ల ఎందుకో చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ వ్యక్తికి యాక్చువల్‌గా మీరు కాంటాక్ట్ చేయాలి అంటే ఫస్ట్ మీకు చాలా ధైర్యం కావాలండి. ఎందుకంటే మీరైతే అస్సలు రెడీగా లేరు. ఈ వ్యక్తితో మాట్లాడడానికి కానీ, ఈ వ్యక్తి నుంచి అట్‌లీస్ట్ ఏం ఆన్సర్ వస్తదో తెలుసుకోవడానికి కూడా మీరు రెడీగా లేరు. అయితే ఎందుకు రెడీగా లేరు? ఇది ఇగోనా? లేకపోతే సెల్ఫ్ రెస్పెక్టా? అంటే ఏది కాదు. ఇది భయమండి. ఆ వ్యక్తి ఎలా రియాక్ట్ అవుతారో, ఆ వ్యక్తి నుంచి వచ్చే ఆన్సర్‌కి మళ్ళీ మీరు హర్ట్ అయ్యే పరిస్థితి వస్తదేమో, ఆర్ వాళ్ళు మిమ్మల్ని ఇన్సల్ట్ చేస్తారేమో, ఇలా రకరకాల ఆలోచనల వల్ల ధైర్యం చేయలేకపోతున్నారు. నాకు తెలిసినంత వరకు ఈ వ్యక్తిని మీరు కాంటాక్ట్ అయితే చేయలేరు. ఆ వ్యక్తే కాంటాక్ట్ చేయాలి. ఆర్ మొత్తానికి మీ ఇద్దరి మధ్యలో ఎవరైనా థర్డ్ పర్సన్ ఉంటే వాళ్ళు ఈ సిట్యుయేషన్‌లో ఇన్వాల్వ్ అయ్యి ఏదో చేస్తే తప్ప మీకు క్లారిటీ రాదు. బట్ మీకు మీరుగా అయితే మాత్రం ధైర్యం చేయట్లేదు. ధైర్యం చేయలేరు కూడా. ఎందుకు అంటే ఆల్రెడీ పాస్ట్‌లో చాలా జరిగాయి కాబట్టి ప్రెజెంట్‌లో కూడా అంటే మీకు ఆ భయం అనేది చాలా ఎక్కువగా ఉంది. సో, అంటే మీరు కాంటాక్ట్ చేసినా సరే, ఆ వ్యక్తి నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తదో అనే ఆ టెన్షన్ వల్ల కూడా మీరేంటంటే, కొంచెం అంటే ఈ వ్యక్తి విషయంలో అలాంటి స్టెప్ అయితే వేయలేకపోవచ్చు. సో, నేనైతే ఇక్కడ ఒకటే చెప్తానండి. ఈ వ్యక్తిని కాంటాక్ట్ చేసినా ఏమవుతుందంటే, కొంతకాలం వాళ్ళ నుంచి మీకు ప్రాపర్ రెస్పాన్స్ అయితే రాదు. ఆర్ వాళ్ళు మీ విషయంలో ఏం ఫీల్ అవుతున్నారు, ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు అనేదైతే క్లారిటీ ఇవ్వరు. దానివల్ల అంటే మీరెలా ఫీల్ అవుతారంటే, మేబీ మనం ఏంటంటే మెసేజ్ పెట్టాం. బట్ పెట్టకుండా ఉండాల్సింది. మనం ముందు నుంచి అనుకుంటున్నాం కదా! పాస్ట్‌లో కూడా ఇలానే జరిగింది. మళ్ళీ ఇదే జరుగుతుంది. అలాంటి ఫీలింగ్ వస్తది. బట్ ఇక్కడ ఏంటంటే ఆ వ్యక్తికి కొంత టైం కావాలండి. మీరు మెసేజ్ పెట్టిన కొంత కాలానికి వాళ్ళేంటంటే మీకు పాజిటివ్‌గా రియాక్ట్ అవుతారు. థింగ్స్ ఏంటంటే పాజిటివ్‌గా చేంజ్ అవుతాయి. బట్ ఇక్కడ పాజిటివ్‌గా చేంజ్ అవ్వడానికి ఛాన్స్ మాత్రం ఉంది. నేనైతే ఈ సెకండ్ కార్డ్ సెట్ పిక్ చేసుకున్న వాళ్ళకి ఒకటే చెప్తాను. ఈ వ్యక్తితో ఏం మాట్లాడాలి? ఈ వ్యక్తి విషయంలో మీకు రావాల్సిన క్లారిటీ వచ్చిన తర్వాత, మీకు ధైర్యం వచ్చిన తర్వాత మీరు కాంటాక్ట్ చేస్తే మంచిది. మీకెప్పుడు ధైర్యం వస్తే అప్పుడే ఇంకా. ఈరోజు ధైర్యం వస్తే ఈరోజే కాంటాక్ట్ చేయండి. లేదు టైం పడతది ధైర్యం రావడానికి అంత ఈజీ కాదు అనుకుంటే, అది వచ్చిన తర్వాతే కాంటాక్ట్ చేయండి. బట్ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి. ఈ వ్యక్తి విషయంలో మీరేంటంటే కాంటాక్ట్ చేయడానికి రెడీగా లేరు అంటే ఇంకేం లేదు. వాళ్ళ ఆన్సర్‌కి భయపడుతున్నారు. బట్ అది మీరేంటంటే కంఫర్టబుల్ కాకపోయినా సరే స్టిల్ ఈ వ్యక్తి విషయంలో మీకేం కావాలో ఒక క్లారిటీ ఉంది కాబట్టి, ఆ బేసిస్‌లో మీరు ట్రై చేయాల్సింది ట్రై చేస్తున్నారు అనే ఫీలింగ్‌తో చేస్తే మాత్రం, వెంటనే రిలేషన్‌షిప్‌లో అయితే ఏం చేంజ్ రాదు. ఈ వ్యక్తి నుంచి పెద్ద పాజిటివ్‌గా రియాక్షన్ కూడా ఏమి ఉండదు. బట్ స్లోగా మాత్రం రిలేషన్‌షిప్ వర్కౌట్ అవుతుందండి. రిలేషన్‌షిప్‌లో గుడ్ చేంజెస్‌కి ఛాన్స్ ఉంది. సో, నేనిక్కడ ఒకటే చెప్తాను. ఈ వ్యక్తిని మీరు కాంటాక్ట్ చేయడానికి ఫస్ట్ ధైర్యం తెచ్చుకోండి. అట్ ద సేమ్ టైమ్ ఏం మాట్లాడాలి? ఈ వ్యక్తిని ఎలా డీల్ చేయాలో కూడా మీరు అర్థం చేసుకొని, అట్ ద సేమ్ టైమ్ ఆ వ్యక్తి నుంచి మీరు ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారో, అది కూడా అంటే ఒక క్లారిటీతో మీరు
ఎలా హ్యాండిల్ చేయాలో తెలుసుకొని చేస్తే తప్ప ఈ రిలేషన్‌షిప్‌లోనేంటంటే గుడ్ చేంజెస్ రావు. సో, దానికి మీరు మెంటల్‌గా ప్రిపేర్డ్‌గా ఉన్న తర్వాతే కాంటాక్ట్ చేయండి. ఇమ్మీడియేట్‌గా చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు ఇమ్మీడియేట్‌గా చేసినా సరే ఆ వ్యక్తి వెంటనే అంటే చేంజ్ అయిపోయి మీకు కోఆపరేట్ చేసే పరిస్థితి అయితే కనిపించట్లేదు. టైం అయితే పడుతుందండి. ఏది ఏమైనా సరే మీరు చెయ్యాలి అనుకుంటే మాత్రం చెయ్యొచ్చు. అండ్ ఇంకొకటేంటంటే, ఈ వ్యక్తి విషయంలో మీకు ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నాయండి. అంటే గతంలో చాలా జరిగాయి కదా! సో, మీరేంటంటే వీళ్ళని యాక్చువల్‌గా నమ్మడానికి రెడీగా లేరు. వీళ్ళ వల్ల ప్రాబ్లమ్స్ ఒస్తాయేమో అనుకోని మీరు ఆలోచిస్తున్నారు. సో, మీలో ఇలాంటి ఒక ఇన్‌సెక్యూరిటీ కూడా ఉంది కాబట్టి, దీని మీద కూడా మీరు వర్క్ చేయాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే, ఒకవేళ కానీ మీరు ఇలాంటి ఒక ఇన్‌సెక్యూరిటీ మీద కానీ వర్క్ చేయకుండా, అంటే థింగ్స్‌ని వర్కౌట్ చేసేయాలి ఎలా అయినా సరే అనుకోని కానీ ముందుకు వెళ్తే, మళ్ళీ ఇది ఎక్కడో ఒక దగ్గర ఛాలెంజ్ అవ్వొచ్చండి. అంటే దానికి రీజన్ ఏంటంటే, మీరు పాస్ట్‌లో కొన్ని ఫేస్ చేయడం వల్ల మీకు ఇప్పుడు కూడా అంటే అలాంటి ఒక ఇన్‌సెక్యూరిటీ ఉంది కాబట్టే మీరు ధైర్యం చేయట్లేదు. అది కూడా ఒక రీజనే. సో, అందుకే ఈ వ్యక్తి విషయంలోనేంటంటే ఫుల్‌గా మీరు ప్రిపేర్డ్‌గా ఉన్న తర్వాత మెంటల్‌గా, ఫిజికల్‌గా అన్ని రకాలుగా మీరేంటంటే కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. సో, మీకొక క్లారిటీ ఉంది. అట్‌లీస్ట్ ఈ రిలేషన్‌షిప్‌లో మీకేం కావాలి? ఈ వ్యక్తికి మీరు ఏం ఇవ్వగలరు? అట్ ద సేమ్ టైమ్ ఆ వ్యక్తి మీకు ఏమిస్తే మీరు హ్యాపీగా ఉంటారు. ఇలా అన్ని రకాలుగా కూడా మీకొక క్లారిటీ వచ్చిన తర్వాతే ఆ వ్యక్తిని మీరు కాంటాక్ట్ చేయండి. మేబీ వెంటనే వాళ్ళు అంటే మీరు అనుకున్నట్టుగా రియాక్ట్ అవ్వకపోయినా ఆర్ మీరనుకున్న వేలో రెస్పాండ్ అవ్వకపోయినా స్టిల్ ఖచ్చితంగా టైమొచ్చినప్పుడు వర్కౌట్ అవుతుంది. అంటే వాళ్ళలా రెస్పాండ్ అవ్వకపోవడానికి రీజన్ ఏంటంటే డివైన్ టైమ్ కాదు. బట్ ఇక్కడ డివైన్ టైమ్‌కి మీకు సంబంధం లేదు. మీ వరకు మీ ఎనర్జీ అనేది బ్యాలెన్స్‌డ్‌గా ఉండి, మీరు కాన్ఫిడెంట్‌గా ఉన్నప్పుడు ఎప్పుడైనా కాంటాక్ట్ చేయొచ్చు. బట్ ఆ వ్యక్తి రెస్పాన్స్ కానీ, ఆ వ్యక్తిలో చేంజెస్ మాత్రం డివైన్ టైమ్ వచ్చిన తర్వాతే మీరు చూస్తారు. దానికి మీ సిట్యుయేషన్‌కి అయితే సంబంధం ఉండదండి. సో, మీరేంటంటే మీ వరకే చూసుకోండి. మీరు ఎలా హ్యాండిల్ చేయగలరు? అసలు మీకంత ధైర్యం ఉందా? ఒకవేళ ధైర్యం లేకపోతే ధైర్యం ఎలా తెచ్చుకోవాలి అనే వేలో మీరు అంటే చూసుకున్న తర్వాత మీరు మాట్లాడడం అయితే మంచిది. ఆ విధంగా చేసినప్పుడు ఏంటంటే వాళ్ళకి ప్రాబ్లమ్ ఉండదు. మీకు ప్రాబ్లమ్ ఉండదు. లేకపోతే మళ్ళీ వాళ్ళు ఇబ్బంది పడతారు. మీరు ఇబ్బంది పడతారు. అలాంటివి జరగకుండా అయితే చూసుకోండి. ఆఫ్‌కోర్స్ ఈ రిలేషన్‌షిప్ ఏంటంటే వర్కౌట్ అవుతుందండి. మీరు ఎంత కష్టపడ్డారు కాబట్టి స్టార్టింగ్ నుంచి కూడా మీరు మీ 100% ఇవ్వడం వల్ల లాంగ్ రన్‌లోనేంటంటే ఈ రిలేషన్‌షిప్ వర్కౌట్ అవుతుంది. మీ విషెస్ మాత్రం ఫుల్‌ఫిల్ అవుతాయి. ఈ ఒక్క వ్యక్తి విషయంలో మాత్రం మీరు చాలా స్ట్రగుల్ తీసుకున్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ రిలేషన్‌షిప్ అయితే వర్కౌట్ అవుతుంది. పాజిటివ్‌గా చేంజెస్ అయితే వస్తాయి. సో, మీరు అందుకే వర్రీ అవ్వాల్సిన అవసరం అయితే ఏం లేదండి. అసలు ఇంకా చూద్దాం ఈ సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా ఈ వ్యక్తికి మీరు బాగా కనెక్ట్ అయ్యారండి. చాలా పాజిటివ్‌గా ఫీల్ అయ్యారు. ఈ వ్యక్తి ఉంటేనే మీరు హ్యాపీగా ఉంటారు అనే క్లారిటీ మీకెప్పుడో వచ్చేసింది. బట్ థింగ్స్ ఏంటంటే, మీకెందుకో వర్కౌట్ అవ్వట్లేదు. ఫస్ట్ నుంచి కూడా డిఫికల్టీసే. ఫస్ట్ నుంచి కూడా ఎందుకో కానీ బ్యాడ్ లక్ లానే ఫీల్ అవుతూ వచ్చారు. ఏదో అంటే మీకిష్టం వల్ల మీరేంటంటే ఇప్పటి వరకు పుష్ చేసుకుంటూ వచ్చారు కానీ, బట్ ఫస్ట్ నుంచి కూడా ఏది కూడా పాజిటివ్‌గా కానీ మీరు లక్కీ అనే ఫీలింగయితే మీకు రాలేదు. అట్‌లీస్ట్ అంటే రిలేషన్‌షిప్ స్టార్ట్ అయినప్పటి నుంచి అయినా ఇలా ఉండాలి. సో, ఏది ఏమైనా సరే ఇప్పుడు కూడా ఏంటంటే మీకెక్కడో భయం ఉందండి. అంటే మీరు ఒకవేళ కానీ ఆ వ్యక్తిని కాంటాక్ట్ చేస్తే వాళ్ళు మిమ్మల్ని ఏమైనా మాటలనేసి మళ్ళీ బ్లాక్ చేసేస్తారేమో, లేకపోతే కంప్లీట్‌గా కట్ చేసేస్తారేమో అనే ఈ ఆలోచన వల్ల కూడా మీరేంటంటే ధైర్యం చేయలేకపోతున్నారు. ఎక్కడో కానీ అంటే మీకెలా అనిపిస్తుందంటే వీళ్ళని ఫేస్ చేయడం అన్నిటికంటే డిఫికల్ట్ థింగ్ లాగా ఫీల్ అవుతున్నారు. కాకపోతే ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. మీకొక క్లారిటీ వచ్చే వరకు కూడా మోస్ట్‌లీ మీరు కాంటాక్ట్ చేస్తే ఇలాంటివే జరగొచ్చు. ఇవి జరగవు. మీరు ఏదైతే ఫీల్ అవుతున్నారో అది అబద్ధం అని నేను చెప్పను. కానీ ఇది బ్యాడ్ లక్ మాత్రం కాదండి. ఇది కర్మ. సో, దీనివల్ల ఏంటంటే మీరు ఇవన్నీ చాలా నేచురల్‌గా ఫేస్ చేస్తున్నారు. ఫస్ట్ నుంచి కూడా మీరు ఈ రిలేషన్‌షిప్‌లో ఆ డిఫికల్టీ కానీ, ఆ ఛాలెంజ్ కానీ మీరు డిజర్వ్ చేసేది ఇక్కడ మీకు దొరకలేదు అనే ఫీలింగ్ వస్తే మాత్రం దానికి రీజన్ ఏంటంటే కర్మ అని చెప్తాను నేనైతే. బట్ ఏది ఏమైనా సరే ఒకటేనండి. మీ వైపు నుంచి మీరేంటంటే చెయ్యాల్సింది చెయ్యండి. బట్ ఆ వ్యక్తి ఇలానే రెస్పాండ్ అవుతారు. సో, ఇది మన వల్ల కాదు. ఇవి మీరు ఆలోచించొద్దు ఫస్టు. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, ఇక్కడ కర్మ వల్ల ఇవన్నీ జరిగినా సరే స్టిల్ ఎక్కడో కానీ రిలేషన్‌షిప్‌లో పాజిటివ్‌గా చేంజెస్ రావడానికి కూడా ఛాన్స్ కనిపిస్తుంది నాకు.
సో, అలా చేంజెస్ రావాలి అంటే ముందు మీరు కాన్ఫిడెంట్‌గా ఉండాలి. మీకేం కావాలో మీరు క్లారిటీ మెయింటైన్ చేయాలి. వన్స్ మీకు ఆ క్లారిటీ వచ్చిన తర్వాత థింగ్స్ ఏంటంటే ఇక్కడ పాజిటివ్‌గా చేంజ్ అవుతాయండి. ఆ వ్యక్తిని ఏంటంటే మీరు హ్యాండిల్ చేయగలుగుతారు అట్‌లీస్ట్. సో, మీ ఇద్దరి మధ్యలో ఫైట్స్ జరుగుతాయి, ఆర్గ్యుమెంట్స్ అవుతాయి. ఎందుకులే కాంటాక్ట్ చేయడం అని ఇలా కాకుండా, మీకు ధైర్యంగా ఉన్నప్పుడు మీరు ఏం మాట్లాడాలో, ఏం చేయాలో ఒక క్లారిటీ వచ్చిన తర్వాత కానీ చేస్తే ఇలాంటి భయాలతో మీరేంటంటే రిలేషన్‌షిప్‌ని దూరం చేసుకోవాల్సిన అవసరం ఉండదండి. ఆఫ్‌కోర్స్ అలా అని చెప్పి ఇక్కడ ప్రెషర్ ఏం లేదు. మీరు కంప్లీట్‌గా రెడీగా ఉన్న తర్వాతే కాంటాక్ట్ మాత్రం చెయ్యండి. సో, దీన్ని మీరు బ్యాడ్ లక్ లాగా అయితే తీసేసుకోవద్దు. ఒక క్లారిటీ వచ్చిన తర్వాత మీరు ఛాన్స్ చూసుకొని ఛాన్స్ తీసుకోవడం అయితే మంచిదండి. సో, ఇమ్మీడియేట్‌గా అయితే మాత్రం డెసిషన్స్ ఎవరు తీసేసుకోవద్దు. దానివల్ల ఎఫెక్ట్ అవుతారే తప్ప ఏది కూడా బెనిఫిట్ అవ్వరు. సో, మీకు అర్థమైందనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ సెలస్టైట్ క్లస్టర్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. మీ వ్యక్తిని ఇప్పుడు మీరే కాంటాక్ట్ చేస్తే ఏమవుతుంది? మీరసలు ఏం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? సో, చూద్దాం యూనివర్స్ ఏం చెప్తుందో. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా ఈ రిలేషన్‌షిప్‌లో మీరు చాలా హ్యాపీగా ఉన్నారండి. ఆ వ్యక్తి మీకేంటంటే చాలా హ్యాపీనెస్ ఇచ్చారు. మీరసలు ఎలాంటి వ్యక్తినైతే కోరుకున్నారో, మీకు ఒక వ్యక్తిలో ఏదైతే నచ్చుతుందో, ఆ వ్యక్తిలో అవన్నీ ఉన్నాయండి. అందుకే ఆ వ్యక్తికి మీరేంటంటే బాగా కనెక్ట్ అయిపోయారు. అండ్ ఈ రిలేషన్‌షిప్‌ని చాలా ట్రస్ట్ చేశారు. ఎలా అయినా వర్కౌట్ చేయాలి అని అనుకున్నారు. బట్ ఎందుకో కానీ సడెన్‌గా ఇద్దరి మధ్యలో కూడా డిస్టర్బెన్సెస్ వచ్చాయి. డిస్టర్బెన్సెస్ అని కాదు కానీ, ఆ వ్యక్తి మీతో ట్రాన్స్‌పరెంట్‌గా ఉండకపోవడం, మీరు కూడా ఏంటంటే ఆ వ్యక్తితో ఏది మాట్లాడితే వాళ్ళు ఫీల్ అవుతారు, ఆరు దేనికి ఎలా రియాక్ట్ అవుతారో అనే ఒక భయంతో ఉండడం. అంటే ఇద్దరి మధ్యలో కూడా అలాంటి ఒక గ్యాప్ క్రియేట్ అయింది. అంటే ఇప్పుడు ఒక వ్యక్తితో మనం ట్రాన్స్‌పరెంట్‌గా, కంఫర్టబుల్‌గా మాట్లాడితే అదొక రకం. బట్ వ్యక్తితో మనం కంఫర్టబుల్‌గా మాట్లాడలేము. ఎందుకంటే మనం ఏం మాట్లాడినా వాళ్ళు ఫీల్ అవుతారు ఆర్ వాళ్ళు డిఫరెంట్‌గా తీసుకుంటారు అంటే ఎక్కడో ఆ చిన్న ఫీలింగ్ ఉంటది కదా! ఈ రిలేషన్‌షిప్‌లో కూడా అదేనండి. అంటే ఒకళ్ళతో ఒకళ్ళు ఫ్రీగా ఉండలేకపోయినట్టుగా ఒకళ్ళతో ఒకళ్ళు ఓపెన్‌గా ఏది చెప్పుకోలేని పరిస్థితి లాగా నాకనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఈ వ్యక్తి మీకు స్టార్టింగ్‌లో కనెక్ట్ అయిన మాట నిజమే. కాకపోతే స్లోగా కొన్ని సిట్యుయేషన్స్ వచ్చినప్పటికి వాళ్ళు డిఫరెంటు, మీరు డిఫరెంటు అనే ఫీలింగ్ స్టార్ట్ అయిందండి. బట్ దాని అర్థం ఏంటంటే ఈ వ్యక్తి మీకు వద్దు, ఈ రిలేషన్‌షిప్ వద్దు అని కాదు కానీ, అంటే ఈ వ్యక్తి దగ్గర కూడా కొన్ని మీరేంటంటే రిస్ట్రిక్ట్ చేసుకోవాల్సిన పరిస్థితనమాట. కొన్ని ఏంటంటే ఫ్రీగా మీరు హ్యాండిల్ చేయలేకపోయిన పరిస్థితొచ్చింది. సో, దానివల్ల మీరేంటంటే ఇలానే ఉంటదేమో, ఇదేనేమో అని మీకు అనిపించింది. ఆ వ్యక్తికి అలానే అనిపించింది. సో, ఒకళ్ళ దగ్గర ఒకళ్ళు ప్రిటెండ్ చేసుకొని ఎక్కువ రోజులు ఉండలేరు కదా! అంటే మనకి నచ్చినట్టుగా మనం ఒక వ్యక్తితో ఉన్నప్పుడు ఎంతకాలమైనా ఉండిపోతాం. బట్ మనకు నచ్చినట్టుగా మనం ఉండలేము. సో, కొన్ని ఏంటంటే కష్టము అన్నప్పుడేంటంటే అలాంటి రిలేషన్‌షిప్స్ లాంగ్ లాస్ట్ అవ్వవండి. అందుకే మీ రిలేషన్‌షిప్‌లో కూడా గ్యాప్ వచ్చేసింది. లేకపోతే నాకు తెలిసి ఈ వ్యక్తికి మీరు ఇలా కనెక్ట్ అయినప్పుడు ఖచ్చితంగా ఈ వ్యక్తితో ఫ్యూచర్ అనేది మంచిగా ఉండాలి. బట్ నేను చెప్పినట్టుగా ఆ వ్యక్తి అంటే దేనికెలా రియాక్ట్ అవుతారో మీకు అర్థం అవ్వకపోవడం, అలానే మీ విషయంలో గూడా ఆ వ్యక్తి ఓపెన్‌గా ఉండలేకపోవడం, మీరు ఎలా రియాక్ట్ అవుతారో, మీరు థింగ్స్ ఎలా కాంప్లికేట్ చేస్తారనే ఫీలింగ్‌తోని మొత్తానికి అంటే వాళ్ళు కూడా దూరం పెట్టేసారు. ఇప్పుడు కూడా మీకేంటంటే ఈ రిలేషన్‌షిప్‌లో కానీ ఏదైనా పాజిటివ్‌గా థింక్ చేయాలన్నా మీకు ఫస్ట్ పాజిటివ్‌గా అనిపించట్లేదండి. చాలా నెగెటివ్‌గా అనిపిస్తుంది. సో, మీరేంటంటే ఈ వ్యక్తి విషయంలో నిజానికైతే కాంటాక్ట్ చేయడానికి రెడీగా లేరు. ఎందుకంటే ఈ వ్యక్తిని కాంటాక్ట్ చేయడం అంటే కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రావడం అన్నమాట. ఆల్రెడీ ఈ వ్యక్తితో మీరు చాలా ఫేస్ చేసారు, చాలా చూసారు. సో, దీనివల్ల ఏంటంటే వ్యక్తిని వద్దు అని అనుకోకపోయినా వ్యక్తిని కాంటాక్ట్ చేయడం అనేది ఒక బిగ్ డీల్ అన్నమాట. ఎందుకంటే పాస్ట్‌లో ఎప్పుడైతే ఇద్దరి మధ్యలో ఆ ట్రాన్స్‌పరెన్సీ మిస్ అయిందో ఒకళ్ళతో ఒకళ్ళు ఓపెన్‌గా, హానెస్ట్‌గా ఉండలేని పరిస్థితి వచ్చేసిందో, ఇప్పుడు మాత్రం అలాంటివి జరగవని గ్యారంటీ ఏంటి? సో, అందుకే మీరేంటంటే ఈ వ్యక్తి గురించి కానీ, ఈ రిలేషన్‌షిప్ గురించి కానీ ఎప్పుడు ఆలోచించినా మీకు చాలా నెగెటివ్‌గా అనిపించడం కానీ, ఎందుకో అంటే లోగా ఫీల్ అవ్వడం కానీ ఇలాంటివి జరుగుతున్నాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ వ్యక్తి విషయంలో వాళ్ళని కాంటాక్ట్ చేయాలంటే మీకొక పర్ఫెక్ట్ ప్లాన్ ఉండాలి. అది ఇంప్లిమెంట్ చేయాలి అంటే మీరు కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రావాలి. కంఫర్టబుల్‌గా ఇలానే మాట్లాడతాం, ఇలానే చేస్తాం అంటే కుదరదు. సో, దానివల్ల మీరేంటంటే
కొన్నిసార్లు ఈ వ్యక్తిని కాంటాక్ట్ చేయాలనుకుంటున్నారు. కొన్నిసార్లు కాంటాక్ట్ చేయకపోవడమే మంచిదనుకుంటున్నారు. మొత్తానికి మీ ఆలోచనలు అటు ఇటు ఉన్నాయి. అది ఏంటంటే మీరు బ్యాలెన్స్ చేయలేకపోతున్నారు. సో, మొత్తానికి మీకెలా అనిపిస్తుందంటే, ఈ వ్యక్తిని నేను కాంటాక్ట్ చేసే బదులు సైలెంట్‌గా ఉండడమే మంచిది అని అనిపిస్తుంది. అందుకే చాలా వరకు సైలెంట్‌గా ఉంటున్నారు. ఆఫ్‌కోర్స్ ఈ వ్యక్తిని మీరు కాంటాక్ట్ చేసినా సరే, వాళ్ళేం వెంటనే మీకు పాజిటివ్‌గా రియాక్ట్ అవ్వరు. వాళ్ళెలా ఫీల్ అవుతారంటే, మీకేదో సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఉంది అనుకోని, ఆ ప్రెషర్‌ని ఫీల్ అవ్వచ్చు. సో, నేను ఒకటే చెప్తానండి. ఈ వ్యక్తి విషయంలో మీరేం చేయాలి అనుకున్నా సరే, ఫ్యూ వీక్స్ కానీ, ఫ్యూ మంత్స్ గానీ వెయిట్ చేయడం బెటరు. మంత్స్ అవసరం లేదు కానీ అట్‌లీస్ట్ ఫ్యూ వీక్స్ వెయిట్ చేయడం బెటరు. ఎందుకంటే, ఈ వ్యక్తి విషయంలో మీరు కానీ వాళ్ళని కాంటాక్ట్ చేస్తే వాళ్ళ మీద ప్రెషర్ పడినట్టుగా, వాళ్ళేంటంటే మీకేదో ఆన్సర్ చెప్పాల్సిన పరిస్థితి ఉన్నట్టుగా, సో, ఇక్కడ అలాంటి ఒక రెస్పాన్సిబిలిటీ వాళ్ళు తీసుకోగలరా లేదా అని అంటే రకరకాలుగా ఆలోచిస్తుంటారు. వాళ్ళ థాట్స్ కూడా కాంప్లికేటెడ్‌గానే ఉంటాయి. బట్ ఒక్కటి మాత్రం నిజమండి. ఈ వ్యక్తిని మీరు కాంటాక్ట్ చేసినా చేయకపోయినా సరే మీకు ఫ్యూ మంత్స్‌లోని ఈ వ్యక్తి విషయంలో అయితే క్లారిటీ వచ్చేస్తుంది. వాళ్ళ సిట్యుయేషన్స్ ఏంటి? మీరేం చేయాల్సుంటుంది? వాళ్ళేం చేయాలనుకుంటున్నారు? ఇవన్నీ కూడా అర్థమైపోతాయి. బట్ ఇప్పటికి మీరు కాంటాక్ట్ చేసినా సరే నాకు తెలిసినంత వరకు ఆ వ్యక్తి అంటే ఇది కొంచెం ప్రెషర్ లాగా ఫీల్ అవ్వడమే జరుగుతుంది. అండ్ వాళ్ళకి ఎలాంటి డెసిషన్ తీసుకోవాలో కూడా క్లారిటీ లేకపోవడం వల్ల మిమ్మల్నేంటంటే వెయిట్ చేయించొచ్చు. మొత్తానికి మీరు వెయిట్ చేసినా, చెయ్యకపోయినా ఫ్యూ మంత్స్‌లో మాత్రం ఆన్సర్స్ అయితే దొరుకుతాయండి. మీరు కాంటాక్ట్ చేయాలి అనుకుంటే ఫ్యూ వీక్స్ వెయిట్ చేయండి. ఒకవేళ వాళ్ళు కాంటాక్ట్ చేసే పరిస్థితి అంటే ఫ్యూ మంత్స్. అంటే నేనిక్కడ అందుకే చెప్తున్నాను కదా! మీరు ఒక క్లారిటీ తెచ్చుకోండి ఈ గ్యాప్‌లో. ఎందుకంటే ఈ వ్యక్తితో మీరు ట్రావెల్ అవ్వాలి అంటే ఖచ్చితంగా కంఫర్ట్ జోన్ నుంచి బయటకి రావాలి. ఇప్పుడు కాకపోతే ఫ్యూచర్‌లోనైనా సరే కంఫర్ట్ జోన్ నుంచి బయటకి రావాల్సిందే. అంతేకాని మీరేంటంటే ఇలానే ఉంటాం, ఇలానే జరగాలి, ఇదే ఎనర్జీ క్యారీ చేస్తాం అంటే కుదరదు. అండ్ మీరేంటంటే ఈ వ్యక్తి విషయంలో మిమ్మల్ని మీరు ఫస్ట్ పెట్టుకోండి. అదే కరెక్ట్. బట్ మిమ్మల్ని మీరు ఫస్ట్ పెట్టుకుంటున్నారు అని చెప్పి ఆ వ్యక్తిని హర్ట్ చేయడం కానీ, ఆ వ్యక్తికి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయడం కానీ అలాంటివి చేయొద్దు. ఎందుకంటే అలాంటివి చేయడం వల్ల వాళ్ళు సఫర్ అవుతారు. మీరు సఫర్ అవుతారు. సో, మిమ్మల్ని మీరు ఫస్ట్ పెట్టుకోండి. బట్ స్టిల్ ఆ వ్యక్తిని ట్రబుల్ చేసేలా మాత్రం ఫస్ట్ పెట్టుకోవద్దు. ఎందుకంటే ఇక్కడ ఈ వ్యక్తి కావాలి అనుకుంటే మీరసలు అలా ఆలోచించడానికే లేదండి. ఈ వ్యక్తి అవసరం లేదు అనుకుంటే ఇంక అది మీ ఇష్టం. బట్ ఏది ఏమైనా సరే మీకు కావాల్సిన ఆన్సర్స్ అయితే మీకు దొరుకుతాయి. మీరు కాంటాక్ట్ చేసినా చెయ్యకపోయినా దొరుకుతాయి. సో, ప్రాబ్లమ్ అయితే ఏం లేదండి. అండ్ ఇంకొకటి గుర్తుపెట్టుకోండి. ఈ ఫ్యూ మంత్స్ పడుతుంది. ఈ వ్యక్తి మిమ్మల్ని కాంటాక్ట్ చేయడానికి. ఒకవేళ మీరు చేయకపోతే అని నేనే చెప్పాను కాబట్టి, మీరు అసలు అప్పుడైనా సరే కంఫర్ట్ జోన్ నుంచి బయటకొచ్చి థింగ్స్‌ని హ్యాండిల్ చేయాల్సిన పరిస్థితి ఉంటది కాబట్టి, ఇప్పటి నుంచే మీరు ప్లాన్ చేసుకోవడం మంచిదండి. ఏది ఏమైనా సరే ఈ వ్యక్తి విషయంలోనే ఒక క్లారిటీ మెయింటైన్ చేయండి. ఆ క్లారిటీ మెయింటైన్ చేసినప్పుడు కూడా నెగెటివ్‌గా కాకుండా అంటే ఏదో ప్రిటెండ్ చేయాలి అన్నట్టు కాకుండా కొంచెం ఓపెన్‌గా ఉండడం కానీ, ఓపెన్‌గా మాట్లాడడానికి కానీ మిమ్మల్ని మీరేంటంటే మెంటల్‌గా ప్రిపేర్ చేసుకోవడం కూడా ఇంపార్టెంటే. అలా అని చెప్పి మీరేంటంటే మరీ ఏదో మాట్లాడేయాలి అన్నట్టుగా అవసరం లేదు కానీ సిట్యుయేషన్‌కి తగ్గట్టుగా అండ్ పాస్ట్‌లో ఏం జరిగింది అనేది మీ వైపు నుంచి మీరేంటంటే కొంచెం క్లియర్‌గా చెప్పేలాగా మాత్రం కొంచెం మీరు అంటే మెంటల్‌గా ప్రిపేర్డ్‌గా ఉంటే మంచిది. దానివల్ల ఇక్కడ ఏమవుతుంది అంటే ఆ వ్యక్తికి కూడా మీ ఇంటెన్షన్స్ అనేవి అర్థమవుతాయండి. సో దట్ ఇదేంటంటే ఇద్దరికీ ఈజీ అవుతుంది. మళ్ళీ పాస్ట్‌లో జరిగింది ఫ్యూచర్‌లో జరగదు. సో అందుకే కొంచెం ఏంటంటే ఈ గ్యాప్‌లోనేంటంటే మిమ్మల్ని మీరు చేంజ్ చేసుకోవడానికి కానీ, మీరేంటంటే కరెక్ట్‌గా సెట్ అవ్వడానికి కానీ ట్రై చేయండి. అసలు ఇంకా ఈ సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో చూద్దాం. సో, నాకు తెలిసినంత వరకు ఈ రిలేషన్‌షిప్‌లో ఈ వ్యక్తి మీకు బాగా కనెక్ట్ అయ్యారు. అండ్ మీరేంటంటే ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈ వ్యక్తి విషయంలో చాలా కాన్ఫిడెంట్‌గా ఫీల్ అయ్యారు. ఈ వ్యక్తి ఉండాలి అనే ఇంటెన్షన్ ఏంటంటే మీది చాలా స్ట్రాంగ్‌గా కనిపిస్తుందండి. దాని అర్థం ఏంటంటే ఈ వ్యక్తికి మీరు నిజంగానే చాలా డీప్‌గా కనెక్ట్ అయ్యారు. అండ్ ఈ వ్యక్తిని మీరు చాలా ట్రస్ట్ చేశారు. అట్ ద సేమ్ టైమ్ ఈ వ్యక్తి ఎందుకో కానీ అంటే మీకు ఆ ధైర్యాన్ని ఇచ్చారండి. ఎవరి విషయంలో కూడా మీరెప్పుడూ ఇలా లేరు. బట్ ఈ వ్యక్తి విషయంలోనేంటంటే మీరు చాలా ధైర్యంగా ఉన్నారు ఫస్ట్ నుంచి కూడా. బట్ అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా థింగ్స్ ఏంటంటే ఇలా జరిగిపోయాయి కానీ, ఈ వ్యక్తి విషయంలో అందుకే మీరు ఫ్యూచర్ అని గూడా అనుకున్నారు. బట్ ఇలా జరిగింది కాబట్టి మీరేంటంటే ఇంక ఫ్యూచర్ ఉండదేమో అనుకోవాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ఫ్యూచర్ ఉంటుంది. కాకపోతే థింగ్స్‌ని కరెక్ట్‌గా హ్యాండిల్ చేయకపోతే ఇక్కడ చాలా డిస్టర్బెన్సెస్ కూడా ఉంటాయి. ఆ డిస్టర్బెన్సెస్ నుంచి మీరేంటంటే ఏదో ఒక డెసిషన్ తీసుకోవాల్సిన పరిస్థితొస్తుంది. నేనైతే ఇక్కడ ఒకటే చెప్తానండి. అదేంటంటే ఈ వ్యక్తి విషయంలోనేంటంటే మీరు చాలా జాగ్రత్తగా డీల్ చేయడం కానీ, చాలా జాగ్రత్తగా మాట్లాడడం కానీ,
సిచ్యువేషన్స్ని బెటర్గా అర్థం చేసుకొని ముందుకు వెళ్ళడం కానీ చేస్తే వాళ్ళు డిస్టర్బ్ అవ్వరు, మీరు డిస్టర్బ్ అవ్వరు. మీరు అనుకున్న విధంగా ఇక్కడ ఫ్యూచర్ ఉంటుంది. లేకపోతే మాత్రం చాలా రోజుల నుంచి ఏదైతే ఈ రిలేషన్‌షిప్‌లో జరుగుతుందో అది కొనసాగుతుంది. సో, ఇక్కడేంటంటే కొన్ని జరుగుతాయి. బట్ ఆ జరిగిన వాటిని ఎలా హ్యాండిల్ చేయాలి? ఏం చేస్తే బావుంటుంది అనేది మాత్రం మీ చేతుల్లోనే ఉంటుంది. అలా అని చెప్పి పాస్ట్‌లో ఆ వ్యక్తి ఇలాంటి ఒక ఫీలింగ్ ఇచ్చారు కదా! వాళ్ళలా చేంజ్ అయిపోతే ఈజీ. ఇప్పుడు వాళ్ళలా లేకపోయినా స్టిల్ ఇప్పుడు పరిస్థితుల ప్రకారం మీరు ఇనిషియేటివ్ తీసుకున్నప్పుడు కానీ, మీకేదైతే అనిపిస్తుందో అది మీరేంటంటే చెప్పాల్సిన దగ్గర చెప్పాలండి. అది వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలి. ఏదో అంటే కొంతమందుంటారు. చెప్పే ప్రయత్నంలోని వాళ్ళతో ఫైట్ చేయడం కానీ, ఆర్గ్యుమెంట్ చేయడం కానీ, ఆ టోన్ అనేది డిఫరెంట్‌గా ఉండడం కానీ జరుగుతుంది. దానివల్ల ఏమవుతుందంటే మరి కొంచెం గ్యాప్ పెరిగిపోతుంది. సో, మాట్లాడేటప్పుడు మాత్రం చాలా స్లోగా, పద్ధతిగా మాట్లాడితే ఖచ్చితంగా ఇక్కడ వాళ్ళకి అర్థమవుతుంది. అట్ ద సేమ్ టైమ్ కొన్ని కంట్రోల్ చేయగలుగుతారు. మీకు అర్థమైందనుకుంటున్నాను నేను చెప్పింది. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బై.